ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్స్ ఉంటారో ఒక 3 నెలల ముందుగానే గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో ఏంటంటే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల పుట్టే పిల్లలకి అవయవ లోపాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఏదైతే ఈ మంత్లో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ అయ్యేది ఉంటుందో అది ఖచ్చితంగా ఒక 2-3 నెలల ముందు నుంచే తయారైతూ ఉంటుంది. సో అట్లీస్ట్ మనం ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఎవరికైతే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని ముందుగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడే ప్రెగ్నెంట్ కాకముందే స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. మూడోది, ఒకవేళ మీరేమన్నా ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే బీపీకి సంబంధించినవి కానీ షుగర్ కానీ థైరాయిడ్ స్పెషల్లీ హైపర్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వు, ఎపిలెప్సీ అంటే ఫిట్స్కి సంబంధించిన మందులు ఇట్లాంటివి ఏమన్నా మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటే మీరు గైనకాలజిస్ట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే వెంటనే ఈ ట్యాబ్లెట్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, దానికి కూడా మీరు మంచి ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డైట్ మీరు మార్చుకోవాలి. రెండవది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మూడవది, నిద్ర, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది రకరకాల జాబ్స్ వల్ల కావచ్చు, లేకపోతే చాలామందికి స్క్రీన్ టైం, ఈ జనరేషన్ చాలామంది స్క్రీన్ టైం ఇంక్రీజ్ అయిపోయి స్లీప్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా 8 hours స్లీప్ అనేది ఉంచుకోవాలి. ఇది ఇద్దరికీ అవసరం, ఒక వైఫ్కే కాదు, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా మంచి ఆహారపు అలవాట్లు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి హస్బెండ్కి ఏమన్నా స్పెసిఫిక్గా ఉన్నాయంటే ఉన్నాయి. ఖచ్చితంగా మీకేమన్నా ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఒక 3-4 months ముందు నుంచే స్టాప్ చేయండి. ఇది మీ బిడ్డకు ఎంతో అవసరం ఉంటుంది. స్టే హెల్దీ నిజామాబాద్. ఐఎమ్ డాక్టర్ సుజాత బండారి, విజయలక్ష్మి హాస్పిటల్.